హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఎంత బాధపడతారో, పిల్లల్ని దూరం చేసుకున్న తల్లిదండ్రులు కూడా అంతే బాధపడతారు మనోహరి గారు అని చెప్పేసి మిస్సమ్మ చెప్తూ ఉంటుంది. మా నాన్న తప్పు లేకుండా, ప్రణయం లేకుండా కూడా మా అక్క మాకు దూరం అయిపోయింది. నాటికేళ్లుగా మా నాన్న భారాన్ని మోస్తున్నాడు కాబట్టి అది చూసి చెప్తున్నా అని చెప్పేసి మిస్సమ్మ తన అక్క గురించి చెప్తూ ఉండగా కిటికీ దగ్గర ఉన్న ఆరు కాస్త మిస్సమ్మ మాటలు విని బాధపడుతూ ఉంటుంది. గతంలో ఉన్నది చీకటో వెలుగో తెలియాలంటే ముందు అక్కడికి వెళ్ళాలి, అది మనకు తెలియాలి. మిస్సమ్మ కూడా చెప్పింది కరెక్టే కదా సార్, ప్రేమ ఉంది కాబట్టే గతాన్ని వెతుక్కుంటూ ఇక మేడం గారు అక్కడికి వెళ్ళారేమో అని చెప్పేసి రాతురంట. అవును అమర్, ఆరును దూరం చేసుకున్న తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనకు తెలియదు కదా. నా భార్య కోరిక నేను తీరుస్తాను నాన్న, తన తల్లిదండ్రుల్ని, నా పిల్లల్ని నిలబెడతానని చెప్పేసి అమర్ మాటలు విని మనోహరి షాక్ అయిపోతుంది. ఆరు ఎంత గొప్పగా బ్రతికిందో, ఎంత ప్రేమను సంపాదించుకుందో నేను వాళ్ళకు ఖచ్చితంగా చెప్తాను. అమర్, 25 ఏళ్ళు జరిగిన దాని గురించి ఎప్పుడని ఎక్కడ వెనుకులాడతావు, ఎలా కనిపెడతావు అని చెప్పేసి మనోహరి అడ్డుపడుతూ ఉంటుంది. తెలియదు మనోహరి, కానీ ఇవాళ నా ఆరుకి మాట ఇస్తున్నాను, సగంలో ఆపిన పనిని నేను పూర్తి చేస్తానని చెప్పేసి అమర్ అంటూ అమర్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పిల్లలు మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి అంటుండగా అందరు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత మిస్సమ్మ మనసులో అనుకుంటుంది, ఆయన అక్కను ఎలా వెతుకుతాడన్నారు, ఆయనతో పాటుగా నేను కూడా వెతుకులాడి మా నాన్న ముంగట మా అక్కను నిలబెడతా అని చెప్పేసి మిస్సమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. మన అమ్మ మనకు కొన్ని రోజుల నుంచి మిస్ అయిన తర్వాత ఎంత బాధపడుతున్నామో, మరి అమ్మ వాళ్ళ అమ్మకి అసలు అమ్మ అంటూ ఎవరో తెలియకుండా అమ్మ ఎన్ని రోజులు బాధపడిందో చూస్తుంటే తెలుస్తుంది, అర్థమవుతుందని చెప్పేసి అమ్మ అంటుండగా అమ్మ మనకి ఏం కావాలన్నా ఇక అన్ని దగ్గరుండి చూసుకునేది. కానీ మనం మాత్రం అమ్మ ఏం కావాలని చెప్పేసి ఒక్కనాడు కూడా అడగలేదు. హ్యాపీగా ఉందో లేదని కూడా చూడలేదని చెప్పేసి అంజు పాప అంటూ, ఎలాగైనా డాడీ కనిపెడతానని చెప్పాడు కదా, ఒకవేళ తాతయ్య వాళ్ళు ఖచ్చితంగా వస్తే మా అమ్మను వదిలేశారు, ఎలా వదిలేశారని గట్టిగా అడుగుదాం అని చెప్పేసి పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఇక అమ్మ మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో, అయినా నా మనసు చెప్తుంది త్వరలోనే తాతయ్య వాళ్ళకు దగ్గర అవుతున్నామేమో అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్ము అడుగునడానికి వెళ్తుండగా అమ్ము అడుగుతూ ఉంటుంది అంజును, అవును అంజు, ఇక డాడీ దగ్గర, ప్రిన్సిపల్ దగ్గర రిస్క్ చేసి నిన్ను కాపాడింది కదా మిస్సమ్మ, మరి మిస్సమ్మకు థ్యాంక్స్ చెప్పావా అని చెప్పేసి అమ్ము అంజును అడుగుతూ, లేదు అయినా అది మిస్సమ్మ పనే కదా, మిస్సమ్మ పని మిస్సమ్మ చేస్తే నేను థ్యాంక్స్ చెప్పాలా అని చెప్పేసి అంజు అంటుండగా, అంజు ఇది బాగా దారుణమే అని చెప్పేసి పిల్లలు అంటూ, ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్తే నీ ముళ్ళేమన్నా పోతుందా, అయినా ఇప్పుడు మిస్సమ్మ మనకు కేర్ టేకర్ కాదు కదా, మిస్సమ్మ ఒకవేళ డాడీ దగ్గర నిన్ను ఇరికించే పరిస్థితి వస్తే ఏం చేసేదానివి అని చెప్పేసి ఆనంద్ ఆకాంక్ష అడుగుతూ ఉంటారు. అవునరా, ఇరికించాల్సింది, అప్పుడు ఎవరి పని ఏంటో తెలిసుండేది అని చెప్పేసి అమ్మ అంటూ, మరీ ఇంత వైలెంట్గా తయారవి అంటే ఇప్పుడు ఏంటి, మిస్సమ్మకు థ్యాంక్స్ చెప్పి హక్ చేసుకొని ముద్దు పెట్టావా ఏంటి, యాక్షన్ చేయి, ఓవర్ యాక్షన్ మాత్రం చేయకే అని చెప్పేసి అమ్మ అంటుండగా పిల్లలు అని చెప్పేసి మిస్సమ్మ పిల్లల గదిలోకి వస్తుంది. ఇంకా పడుకోలేదా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నాకు తెలుసు మీరు మంచం ఎక్కకుండా ఇక ముచ్చట్లు పెడుతూ ఉంటారని, సరే కానీ ఫాస్ట్గా పడుకోండి, మళ్ళీ పొద్దున్న లేవాలి కదా, స్కూల్ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ అంటూ పడుకోండి అని చెప్పేసి అన్న తర్వాత పిల్లలు వచ్చి బెడ్ దగ్గర పడుకోపోతుండగా అప్పుడు అంజు పాప ఇక అమ్ము మాటలు గుర్తు చేసుకున్న తర్వాత థ్యాంక్స్ అని చెప్పేసి అంజు మిస్సమ్మకు చెప్పిన తర్వాత ఆ సంతోషంలో థ్యాంక్సా, ఎవరికి అంజు పాప, ఎవరికి చెప్పావు, ఎందుకు చెప్పావు అని చెప్పేసి మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది. ఎవరికి చెప్పకూడదే కదా, వినిపించకుండా చెప్తారు అని చెప్పేసి అంజు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేని మనిషితో నేనుండాలి అని చెప్పేసి ఇరిటేట్ పడుతూ ఉంటుంది అంజు బాబు. ఎవరికి చెప్పావు అంజు, థ్యాంక్స్ చెప్పు అంజు అని చెప్పేసి అంటుండగా, స్కూల్లో ఇక మాకు ఎవరికి తెలియకుండా కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్తుంది మిస్సమ్మ అని చెప్పేసి అమ్ము దొంగ, ఇది నిజమేనా, అమ్ము చెప్తుంది నిజమేనా, చెప్పు అని చెప్పేసి మిస్సమ్మ అడుగుతుండ ఇక వెంటనే అంజు పాపను పట్టుకొని
అంజు, ఈ ట్యాంక్స్లు ఏవి వద్దు నాకు, కానీ నువ్వు ఎప్పుడు ఇలాగే అల్లరి చేస్తూ సంతోషంగా ఉండు, అది చాలు నాకు. అప్పుడు అంజు ఏకంగా మిస్సమ్మని పట్టుకొని హక్ చేసుకుంటుంది కదా. తన తల్లి ప్రేమ ఒక్కసారిగా గుర్తు చేస్తుంటాయి. అంజు పాప కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇక మిస్సమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది. సరే వెళ్ళి పడుకో అని చెప్పేసి అంజు పాపను పడుకోబెడుతూ ఉంటుంది. తల్లి ప్రేమను గుర్తు చేసే ఇక అంజు హగ్గింగ్ మాత్రం మిస్సమ్మకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందన్నమాట. రామ్మూర్తి హాస్పిటల్లో ఉంటారు కదా. డాక్టర్ చెక్ చేస్తుండగా ఇక కాస్త గాలి పీల్చుకోండి అని చెప్పేసి డాక్టర్ చెక్ చేస్తుండగా కాస్త గుండె నొప్పి ఉంది అని చెప్పేసి రామ్మూర్తి అంటుండగా ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకుంటుంది కదా. ఇక నొప్పి ఉండకుండా ఏమవుతుంది అని చెప్పేసి మంగళ అంటూ పెద్ద ఆపరేషన్ జరిగింది కదండి. ఇక గుండె నొప్పిగా ఉండి కడుపులో మంట కూడా ఉంటుంది. కాస్త కారం తక్కువ తినండి అని చెప్పేసి డాక్టర్ చెప్తుండగా అలాగే డాక్టర్ అని చెప్పేసి రామ్మూర్తి డాక్టర్ ఒక చిన్న మాట ఏంటో చెప్పండి. నాకేదైనా బాగా లేకపోయినా ఏదైనా సమస్య వచ్చినా ముందు నాకే చెప్పండి, నా కూతురు చెప్పకండి అని చెప్పేసి రామ్మూర్తి డాక్టర్కి చెప్తూ ఉంటాడు. ఇక నా కోసం తను బాధపడుతూ ఉంటుందని చెప్పేసి రామ్మూర్తి అంటుండగా ఈ జనరేషన్లో తండ్రికి బాగా లేకపోయినా ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే ఈ జనరేషన్లో కానీ మీ అల్లుడు నీకు ఇలా జరిగిందని తెలిసినా కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా ఎంత డబ్బైనా ఖర్చైనా సరే ఆపరేషన్ ముందు పడి జరిపించాలి చూడండి. ఈ జనరేషన్లో ఇలాంటి వాడిని మేము చూస్తున్నామని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ అమ్మని పొగుడుతూ అంతేకాదు మీ ఆపరేషన్ కోసం ఎక్కడెక్కడి నుంచో దూరం డాక్టర్స్ని కూడా పిలిపించాడు అని చెప్పేసి డాక్టర్ చెప్తూ పనులున్నా ఎంత బిజీగా ఉన్నా మీకు చేసే ట్రీట్మెంట్ గురించి తను మరీ ఫోన్ చేసి కనుక్కునేవాడు. ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి అని చెప్పేసి డాక్టర్ అంటుండగా అవును బాబు, నా కూతురు కష్టాల వెనుక ఆ దేవుడు ఇక మంచి భర్తనిచ్చాడు అని చెప్పేసి రామ్మూర్తి అంటూ ఏమైనా బాడీస్ నొప్పిగా ఉంటే నర్స్ ఉంటుంది చెప్పండి అని చెప్పేసి అంటుండగా ఈలోపు డాక్టర్ వెళ్తుండగా పొద్దున్న వచ్చే టిఫిన్ ఇంకా రాలేదండి, ఆకలిస్తుంది, టిఫిన్ పంపించవా అని చెప్పేసి డాక్టర్కి మంగళ చెప్తుండగా ఏమ్మా అసలు తిండి నిద్ర తప్ప నీ భర్త గురించి కాస్త ఆలోచించవా అని చెప్పేసి డాక్టర్ మంగళను తిడుతూ ఉంటా. మనిషి మీద కనికరం లేకుండా అతని ఫుడ్ నువ్వే తినేస్తున్నావా ఏంటి? ఇక అది చెప్పిందా నీకు? చెప్పనక్కర్లేదు, ఇక నిన్ను చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పేసి డాక్టర్ అంటేగా కొన్ని బాధ్యతలు ఉంటాయని చెప్పేసి డాక్టర్ అంటుండగా ఇక భారం బాధ్యతన అది తెలియకుండానే దీన్ని తగిలించుకున్నానని చెప్పేసి ఈ విధంగా రామ్మూర్తి అంటూ ఉంటారు. సరిపోయింది అని చెప్పేసి డాక్టర్ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మంగళ బాగికి ఫోన్ చేయి, అల్లుడు గారిని బాగిని చూడాలని ఉంది. సర్లే చేస్తానని మళ్ళీ కూర్చుంటున్నావేంది, చేయిపో అని చెప్పేసి ఈ విధంగా మంగళను తిడుతూ ఉంటాడు. ఇక మరోవైపు ఆరు ఇంట్లోకి వస్తుంది కదా. చుట్టుపక్కల తన జ్ఞాపకాలు చుట్టుముడుతూ ఈ ఇంట్లో ఇక నాకు రుణం తీరిపోతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. పిల్లలతో కలిసి ఉండకపోయినా కళ్ళ ముంగట ఉన్నారని ఆనందం ఉండే ఇప్పుడు అది కూడా లేకుండా చేసిందని చెప్పేసి ఆరు బాధపడుతుండగా కిచెన్లో నుంచి మిస్సమ్మ వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఆరును పిలుచుకుంటూ వస్తుండగా ఏంటి మిస్సమ్మ నిన్న కనిపించలేదేంటక్క, బిజీగా ఉన్నారా? అవును మిస్సమ్మ. ఏంటో అక్క నువ్వు పక్కన లేకపోతే నాకు ఏది తోచదు అని చెప్పేసి మిస్సమ్మ బాధపడుతూ నీకు బాగా అలవాటు పడిపోయినాక ఏదైనా సమస్య వస్తే నువ్వు నా పక్కన ఉంటే చాలు అన్నట్టుగా అనిపిస్తుంది. ఆనందం వస్తే నీతో పంచుకోవాలనిపిస్తుంది, బాధ వస్తే ఇక నీతో చెప్పుకోవాలనిపిస్తుంది. పక్కన ఉంటే ఏదో ధైర్యం ఉన్నట్టుగా అనిపిస్తుందక్క. నేను కూడా నువ్వు ఉన్నావని ధైర్యంతోనే ఉన్నాను మిస్సమ్మ అని చెప్పేసి ఆరు అంటే అవును ఈరోజు ఇంటి ముంగట ముగ్గే లేదు వేయలేదా? ఏదైనా పండుగ వస్తే అత్తయ్య వేస్తారు, లేకుంటే పని ఆవిడ వేస్తుంది, ఈరోజు రాలేదు కదా నువ్వేయి మిస్సమ్మ అని చెప్పేసి అంటుండగా ఏంటక్క ఏదైనా స్పెషలా అని చెప్పేసి మిస్సమ్మ అంటుండగా స్పెషల్ ఏం లేదు మిస్సమ్మ, గుడి లాంటి ఇల్లు కదా ముగ్గుంటే బాగుంటుందని అంటున్నాను చెప్పేసి ఆరు అంటే అక్క నేను వెళ్ళి ముగ్గు తీసుకొస్తానని చెప్పేసి ముగ్గు తీసుకొని అక్క ముగ్గు తీసుకొచ్చాను అక్క ఏ ముగ్గు వేద్దాం, లోటస్ ముగ్గు వేయి అని చెప్పేసి ఆరు అంటూ గక్క అదే లోటస్ తామరపు ముగ్గు అని చెప్పేసి అరుంధతి అక్క నా మీద నీకు ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి, నాకు వచ్చిందే 2 ముగ్గులో అందులో ఒక ముగ్గు వేస్తా. అమ్మా నీకు నచ్చే ముగ్గు కాదు ఆయనకు నచ్చే ముగ్గు వేయి అంటే అర్థం కాలేదక్కకి లోటస్ ముగ్గు అంటే చాలా ఇష్టం, ఆ ముగ్గు చూడగానే చాలా సంతోషపడుతూ ఉంటాను. అవును ఆయనకు లోటస్ ముగ్గని ఇష్టమని నీకెలా తెలుసు అంటే తన వైఫ్తో ఆ ముగ్గే చాలాసార్లు వేయించుకునేవాకే నువ్వు కూడా వేస్తే బాగుంటుందని అని చెప్పేసి అంటుండగా మెలికలు తిరుగుతూ
నీ కాన్సెప్ట్ ఏదో ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది అక్క అని చెప్పేసి మిస్సమ్మ అర్థమైంది మిస్సమ్మ. ఈ ముగ్గు వేసి ఆయన్ని ముగ్గులో దించమంటున్నారు అంతే కదా అని చెప్పేసి అంటుండగా ఆరు షాక్ అయిపోతుంది. నేనే అలా చెప్పలేదు అక్క, సంభాషణ ఏదైనా సారాంశం అదే కదక్క. మిస్సమ్మ చుక్కలు పెట్టు అని చెప్పేసి చుక్కలు పెట్టి ముగ్గు వేసిన తర్వాత ముగ్గును మెచ్చుకుంటూ ఉంటుంది ఆరు. ఈలోపు అమర్ మెట్లు దిక్కుంటూ వస్తూ ముగ్గు వేసింది మిస్సమ్మ అలా చూస్తుండగా మిస్సమ్మ చూడు ఏంటక్క చెప్పు, ముగ్గు మాత్రం చాలా బాగుందని చెప్పేసి అంటుండగా అమర్ని చూడు అని చెప్పేసి ఆరు అంటుండగా మిస్సమ్మ ముగ్గును చూస్తూ ఉంటుంది. ముగ్గు కాదు మిస్సమ్మ నీ ముగ్గుని చూడు అని చెప్పేసి ఆరు అంటుండగా నడుచుకుంటూ వస్తుండగా అప్పుడు ముగ్గు మీద కాలేస్తాడని ఏమండి ఆగండి అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా అమర్ కింద పడిపోతుండగా ఒక్కసారిగా మిస్సమ్మ పట్టుకుంటుంది. ఆరు తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ముగ్గు వేస్తే ముగ్గులో పడిపోతా అనుకున్నాను కానీ ఇక ఇలా పట్టుకుంటానని అనుకోలేదు అని చెప్పేసి మిస్సమ్మ అమ్మను పట్టుకొని అంటూ ముగ్గును చూసి ఆరు జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాడు. ఇక ఆరు ముగ్గు వేయడం అలా ఆరును చూస్తూ కూర్చున్న అమర్ భలే వారండి, ఈ ముగ్గు నచ్చడం ఏంటి, రోజు నాతోని ముగ్గు వేయించుకోవడం ఏంటంటే ముగ్గు ఇష్టమే కానీ ఈ ముగ్గు నువ్వు వేయడం ఇంకా ఇష్టం అని చెప్పేసి ఆరును పొగుడుతూ ఉంటాడు. ముగ్గు మీరే వేయండి అని చెప్పేసి అంటుండగా చేయి పట్టుకొని వేయిస్తానంటే ఇక వేయనా భలేవారు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి ఈ విధంగా అమ్మని ఆరు అంటూ ఉంటుంది.